హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాజిటివ్ వాయిస్ తెలుగు. మా సైకిల్ రైడ్ అయితే మత్స్యకారులు సమస్యల పైన అయితే చేస్తున్నాం. ఆంధ్ర తేలి ప్రాంతం ప్రతి ఒక్క ఊరికి వెళ్ళేసి అయితే విజిట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే నేను గడ్డూరు అనే గ్రామంలో ఉన్నాను. గడ్డూరు గ్రామం ఫిషర్మెన్స్ కి ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. పంచాయతీ గడ్డూరు గ్రామం. మాకు శ్రీశులకి ఏ ప్రభుత్వం వచ్చినాక ఈ శ్రీశులకి ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకని మాకు సేఫ్టీ జాకెట్లు లేవు, సేఫ్టీ మాకు బొగ్గు లేవు. ఏ అధికారంలో వచ్చిన నాయకులు వచ్చినాక మాకు పొందింది మాకు లేదు. ఇక్కడ శ్రీశులానికి ఎవరు గుర్తించట్లేదు. నేను మా ఇంట్లోకి వెళ్తే మా కష్టాలు ఆ భగవంతుడికే తెలుసు. ఎందుకంటే ఒక మత్స్యకారుడు ఎలాగుంటాడో లేదు ఎవరికి. ఒక రైతు అని ఎలాగుంటాడో మత్స్యకారుడు ఆ విధంగా ఉంటాడు. మా గ్రామంలో మాకు ఈ కష్టాలు ఏ ప్రభుత్వం వచ్చినాక మాకే నాయకులు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు పట్టించుకున్న ఉంటే మాకు ఎంతో మంచిది. మత్స్యకారుడు ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఏరియాలో అనేది మాకు వస్తే ఆ మత్స్యకారుడు హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రాణానికి ఎలాంటి హాని లేకుండా చేస్తారని అంటే మా సమస్యలండి అధికారులకి ఎందుకు చెప్తామంటే, చాలా రేవుల్లో ఈ వరుసగా ఒడ్డుకొచ్చేటప్పుడు బోట్లు కొన్ని ప్రమాదం వాటిల్లుతున్నాయి. దానివల్ల మత్స్యకారులు కూడా మరి చనిపోవడం కూడా జరుగుతుంది. మాకు చుట్టుపక్కల ఎటువంటి హార్బర్ సౌకర్యాలు కానీ, మరి మత్స్య సంపద కోల్డ్ స్టోరేజ్ కానీ, ఇవన్నీ ఏంటంటే మా అభివృద్ధికి సంబంధించి ఎటువంటి సౌకర్యం లేకపోవడం వల్ల ఇవన్నీ ఏంటంటే ప్రతి విలేజ్ నుండి మరి మత్స్యకారులు వలసలకు వెళ్ళిపోవడం, అక్కడ లేనిపోని ఇబ్బందులు కలిగి జీవనోపాధాన్ని కోల్పోతున్నారు. మరి అక్కడ కూడా కొన్ని ప్రమాదాలు కూడా వాటిల్లుతున్నాయి. మరి ఇప్పుడు కూడా యుద్ధాలకు సంబంధించి ఎక్కడెక్కడో ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. వాటి నుండి కూడా మేము చాలా కష్టాలు ఉన్నాము. ఇవన్నీ అధికారులు మా ముందు నుంచి మాకు ఈ సౌకర్యాల్ని చెప్పే ఏ అయితే ఉన్నాయో మీకు కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే అన్ని తెలిసే ఉంటాయి కానీ మా వరకు అయితే రాబట్టడం లేదు. అవి కూడా మా ముందు నుంచి ఆ ఉన్నటువంటి ఈ సమస్యల్ని మా ముందు పెట్టి మీకు ఏ అయితే సౌకర్యాలు వస్తున్నాయో అవి కూడా మా మత్స్యకారులకి ముందు పెట్టాలని సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు గడ్డూరు ఉన్న ఫెసిల్ మ్యాన్స్ అయితే వాళ్ళకున్న సమస్యలు చెప్పారు. ఇలానే ప్రతి ఒక్క ఊర్లో అయితే ఇవే సమస్యలు చెప్తున్నారు. సో దీనిపైన కొద్దిగా చేస్తుందని మేము గవర్నమెంట్ ఇంక ఇప్పటికి 14 రోజులు అయింది రైడ్ స్టార్ట్ చేసి. ఇంకా చాలా దూరం అయితే నేను వెళ్ళాలి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.